హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ చేతూస్ ఫ్యూజన్. ఈరోజు మనం చేయబోయే స్వీట్ చూడ్డానికి అచ్చం మోతీచూర్లా ఉండే గోధుమ రవ్వతో లడ్డు. మరి రెసిపీలోకి వెళ్ళే ముందు దాని ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దామా. చాలా సింపుల్ అండ్ ఈజీ ఇంగ్రీడియంట్స్. 1 కప్ గోధుమ రవ్వ, 1 కప్ షుగర్, 1 కప్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ వాటర్ మెలన్ సీడ్స్, ఫుడ్ కలర్ ఆప్షనల్. నేను ఇది 250 ml కప్ ఉంటుందండి. ఇది నేను ఈ కప్తో మెజర్ చేశాను. సో మీరు ఏ కప్ అయితే తీసుకుంటారో అదే కప్తో సేమ్ క్వాంటిటీ షుగర్ అండ్ గోధుమ రవ్వ తీసుకోవాల్సి వస్తుంది. ఇది చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోయే స్వీట్ అండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక మనం మెజర్ చేసి పెట్టుకున్న 1 కప్ గోధుమ రవ్వ వేసి సిమ్లో మాత్రమే ఇది రోస్ట్ చేసుకోవాలి. ఇది ఎంత బాగా రోస్ట్ అయితే అది అంత తొందరగా కుక్ అవుతుందండి. సో ఇది మొత్తం ప్రాసెస్ సిమ్లోనే చేస్తే బాగుంటుంది. స్వీట్ అన్నప్పుడు సిమ్లోనే చేయాలి. సిమ్లోనే ఒక 5-10 మినిట్స్ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మీరు కావాలంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మీరు రోస్ట్ చేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుందండి. సో అలా రోస్ట్ అయ్యాక ఈ స్టేజ్లో మీరు 1:3 రేషియోలో వాటర్ తీసుకోవాలి. 1 కప్ రవ్వకి 3 కప్స్ వాటర్ తీసుకొని ఉడికించుకోవాలి. మీరు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా కుక్ చేసుకోవాలి. మీరు మూత పెట్టేస్తే తొందరగా ఉడుకుతుంది. మొత్తం మెత్తగా అయిపోవాలండి. ఇలా చేయితో నలిపితే అది పలుకు విరగాలి. అప్పటి వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. మూత పెట్టుకుంటే తొందరగా అవుతుంది. మీకు వాటర్ అంతా ఇంకిపోయి రవ్వ మంచిగా ఉడుకుతుంది. మీరు చేయితో ఇలా నలిపితే ఇలా మెత్తగా అయిపోతుంది. సో ఇప్పుడు ఇది ఈ స్టేజ్కి వచ్చాక మనము 1 కప్కి 1 కప్ షుగర్ వేయాలి. మీరు ఈ స్వీట్ బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. బెల్లంతో చేసుకుంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, స్వీట్ క్వాంటిటీ. మీరు షుగర్ కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. షుగర్ మెల్ట్ అయిపోయి మళ్ళీ అది ఈ వాటర్తో ఉడుకుతూ ఉంటుందండి. సో ఈ స్టేజ్లో మీరు స్వీట్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను. షుగర్తో ఉడికి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఈ స్టేజ్లో మీరు కావాలి అని అంటే ఇలాచీ పౌడర్, పచ్చకర్పూరం వేసుకోవచ్చు. చూసారుగా షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇలా బబుల్స్ వస్తుంది. బబుల్స్ వచ్చి వాటర్ అంతా ఇంకిపోయాక ఇది మొత్తం కుక్ అయిపోయినట్టే అండి. ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ ఇస్ టోటలీ ఆప్షనల్. ఇది కలర్ గురించి నేను కొద్దిగా యాడ్ చేశాను. ఫుడ్ కలర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి.
చూసారు కదా, ఫుడ్ కలర్ వేసాక ఇది సేమ్ మోతీచూర్ టెక్స్చర్లో వచ్చింది కదా. చూడ్డానికి మోతీచూర్ అంటే ఈజీగా నమ్మేస్తారు, టేస్ట్ మాత్రం సేమ్ మోతీచూర్ లడ్డూలాగానే ఉంటుంది. ఇది చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోతుందండి. మనం ఏ ఫెస్టివల్స్కైనా ఫంక్షన్స్కైనా ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినా క్విక్గా 10 minutesలో చేసే స్వీట్ అంటే ఇది అండి. సో లడ్డు చుట్టుకోవడానికి కూడా చాలా ఈజీ, దానికి ఆరన అవసరం లేదు. మీరు ఇది అయిపోయాక మీరు ఇలాగే బౌల్లో వేసుకొని తినొచ్చు, లేకపోతే లడ్డూలా కూడా చుట్టుకొని తినొచ్చు. ఇది ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయాక నేను వాటర్మెలన్ సీడ్స్ వేసాను. మీరు ఈ వాటర్మెలన్ సీడ్స్ బదులు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. వేసి ఒకసారి కలిపాక ఇది వదిలేస్తున్నాను. కొంచెం గోరెచ్చగా అయ్యేంత వరకు లిడ్ పెట్టి, లిడ్ మొత్తం పెట్టొద్దండి, కొంచెం గ్యాప్ ఇస్తే గాలి పోయి కొంచెం తొందరగా చల్లారుతుంది. ఇప్పుడు కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు మనం బౌల్లో తీసుకొని చేతికి కొంచెం నెయ్యి రాసుకొని లడ్డూల్లో చుట్టుకోవడమే. మనం లడ్డు చుట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇది చిన్న పిల్లలు కానీ, వంట రాని వాళ్ళు కానీ, బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఈజీగా చేసే రెసిపీ ఇది. చాలా ఈజీగా మెత్తగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టన అవసరం లేదు. మీరు ఈజీగా ఇట్లా ముద్దలా చుట్టుకొని రోల్ చేస్తుంటే అది రౌండ్గా అయిపోతుంది. మీరు ఈ వీడియోలో చూపించే విధానంగా చేస్తే మీకు ఈజీగా తొందరగా అయిపోతుంది. చూసారుగా ఎంత క్విక్గా టేస్టీగా గోధుమ రవ్వ లడ్డు ఎలా చేసుకున్నామో. ఈ రెసిపీ మీరు అందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మరెన్నో టేస్టీ అండ్ ఈజీ రెసిపీల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.